డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలకీపురం గూడవల్లి గుబ్బలపాలెం యువకుడిపై దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేయాలి అంటూ బాధిత యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రజకుల సంఘం కోనసీమ కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేశారు. గత ప్రభుత్వంలో తమ సామాజిక వర్గంపై దాడులు జరిగేవి అంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా జరగడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి అనితకు తమ వారిపై దాడులు జరగకుండా చూడాలని విజ్ఞప్తులు చేశారు. కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేసి జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన యువకుడిపై దాడి దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి. మరి అమలాపురం కలెక్టర్ ఆఫీస్కి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి రజకులంతా కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మల్కీపురం మండలం అయినటువంటి గూడపల్లిలో జరిగినటువంటి దుర్ఘటనకి నిమిత్తం ఈవేళ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. మరి ఈ ఫిర్యాదు మీద కలెక్టర్ గారు స్పందించి మరి పైకి రిఫర్ చేయడం జరిగింది. తప్పనిసరిగా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇదివరలో మరి ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఈ దోషుల్ని ఎవరైతే ఉన్నారో 4 వ్యక్తులు మరి అమానుషంగా చాలా దుశ్చర్యలుగా మరి ఒక విద్యార్థి మీద దాడి చేయడం జరిగింది. చాలా అది ప్రాణానికి ప్రాణం పోయేటటువంటి పరిస్థితులు కూడా సంభవించినాయి. అంత ఘోరాతి ఘోరంగా ఆ అబ్బాయిని మరి కొట్టడం జరిగింది. దాని మీద వెంటనే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుని ముగ్గురిని అందులో మరి కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇంకొక అతను A1 ముద్దాయిగా ఉన్నటువంటి అతన్ని మాత్రం ఇంకా అరెస్ట్ చేయలేదు. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరగాలి. తర్వాత ఈ యొక్క ఏదైతే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కూడా మేము అడుగుతున్నాము. కాకుండా ఇటువంటి ఏమన్నా ఎక్కడన్నా జరిగితే వెంటనే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని దీన్ని ఖండించాలి. జరగడం అంటే మా అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా దిగ్భ్రాంతిని గురి చేసినాయి. మరి ఈవేళ నేను రాష్ట్ర అధ్యక్షులుగా రజిక చైర్మన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే నేను తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నాను. సాధికార కమిటీల రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నాను. మరి ఇటువంటి సంఘటనలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా జరగకుండా ఉండేటటువంటి విధానంలో మరి మేము అందరూ కూడా మరి డైరెక్టర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద తక్షణం ఆయన యాక్షన్ తీసుకుని ఎస్పీ గారికి రాయడం జరిగింది. మేము ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మేము దీంట్లో దోషులందరినీ కూడా మేము కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి వారి మాట ఇవ్వడం జరిగింది. ఎవరైతే నేను మల్కీపురం ఏఎఫ్టీ కాలేజ్లో చదువుకుంటున్నాను. మాది గూడపల్లి గ్రామం, మల్కీపురం మండలం. నేను కాలేజ్లో చదువుకుంటున్నాను. సెకండ్ ఇయర్ చదువుకుంటున్నానండి. నా మీద 4 వ్యక్తులు దాడి చేశారు అన్యాయంగానే. వాళ్ళు ఫస్ట్ ఇయర్లో కంపెనీలు ఇచ్చిన కక్షలు పెట్టుకుని నా మీద అన్యాయంగా దాడి చేశారు. బస్ స్టాప్లో నేను బస్సు కోసం వెయిట్ చేస్తుండగా వాళ్ళు బండి వేసుకొచ్చి మీ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, మీ ఇంటి దారిలోని దింపేస్తామని చెప్పి వేరే రోడ్డు తీసుకెళ్తున్నారు. ఏంటంటే చిన్న పని ఉందని చెప్పేసి వెళ్తూ చిన్న మిస్డ్ కాల్ ఇచ్చి వేరే వ్యక్తులు రప్పించి అన్యాయంగా కొట్టారండి. వాళ్ళు నా తప్పేమీ లేదని నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఏమీ వినకుండా సరే రాళ్ళతోటి కర్రలతోటి మొత్తం పీకై బిగించేసి కొట్టారండి. చెట్లు చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. సత్యజ్యోతి థియేటర్ వెనకాల నుంచి తీసుకెళ్ళి అలా కొట్టారండి. వాళ్ళ పేర్లు రవిప్రకాష్ అన్న అబ్బాయి ఇంకా అరెస్ట్ చేయలేదు. నాకు మాత్రం న్యాయం చేయండి. 4 దాడి చేశారండి నా మీద. రవిప్రకాష్ అన్న ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయలేదండి. నాకు తన గురించే భయం వేస్తుంది. ఎక్కడన్నా చెప్తే చంపేస్తామని కూడా బెదిరించారు. SC/ST కేసులు అవి పెడతాం మీ మీద, ఇంట్లో జోలికి వస్తాము, పొడిచి చంపేస్తామని చెప్పారండి. అందుకని చెప్పి నేను ఎక్కడ చెప్పుకోలేదు. మా సంఘాల వల్ల ఇలా బయటకు వచ్చి వాళ్ళు రిలీజ్ చేశారు వీడియో. దానివల్ల మొత్తం మీడియా వల్ల స్పందించి కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారండి. మేము చూసుకుంటాం, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి అందరూ సపోర్ట్ చేశారు. ఒక అబ్బాయిని ఇంకా అరెస్ట్ చేయలేదండి. ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం.